ఈ ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ నా నిండు మనసుతో నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రభు మీకు తోడై ఉండి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును కాక. ఈరోజు ఆశీర్వాదం కలుగుతుంది, దీవెన కలుగుతుంది అని చెప్పను, కానీ ఈరోజు నీకు నీవు, నాకు నేను, మనకు మనము సరి చేసుకొని దేవుని ఎదుట నిలబడే ఒక శ్రేష్టమైన మాట పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడును గాక. హల్లెలూయా. చదువుదాం. విలాప గ్రంథం 5వ అధ్యాయం 21 తల్లె చదువు. యెహోవా, నీవు మమ్ములను నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగెదము, మా పూర్వపు స్థితి మరల మాకు దయచేయుము. ఏబు గ్రంథం 29వ అధ్యాయం 1వ వాక్యం. ఏబు ఇంకొకసారి ఉపమాన రీతిగా ఇట్లనెను, పూర్వకాలమున నేను ఉండినట్లు ఉండిన ఎడల ఎంత బాగుండు. ఆమోస్ గ్రంథం 9వ అధ్యాయం 11, 12. పడిపోయిన దావీదు గుడారము ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట బాగు చేసి ఏ దోషం శేషము లేకుండా అన్యజనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు పూర్వపు రీతిగా దానిని మరలా కట్టెదను. ఇక తలెత్తినాడు. చూడండి, ఈ 3 చోట్ల ఒకే మాట రాయబడింది. పూర్వం, పూర్వం, పూర్వం అనే మాట ఈ 3 చోట్ల కనబడుతుంది. విలాప గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, పూర్వము ఉండినట్లు మరల మేము ఉండాలి అనే ఒక విజ్ఞాపన ఆ ప్రజలు చేస్తున్నారండి. 3 భాగాలుగా మనకు కనపడుతుంది. మొదటేమో విజ్ఞాపన చేసినట్లుగా ఏబు గ్రంథములో మనసులో కోరిక కోరుకున్నట్లుగా కనపడుతుంది. విలాప గ్రంథములోనేమో విజ్ఞాపన చేసినట్లుగా కనపడుతుంది. మా పూర్వపు స్థితి మాకు దయచేయి అని అడిగినట్లుగా. ఏబు గ్రంథంలో మనకు కనపడుతుంది, నేను ఒకప్పుడు ఉండినట్లు ఇప్పుడు ఉండింటే ఎంత బాగుండు అనే ఒక కోరిక కనపడుతుంది. ఈ ఆమోస గ్రంథంలో మనకు కనపడేది ఏంటంటే వాగ్దాన పూరితమైన మాట మనకు కనపడుతుంది. ఇక్కడేమో ఇర్మియా, ఇశ్రాయేలులు అడిగారు, ఇక్కడేమో ఏబు గ్రంథకర్త తన మనసులో ఉన్న కోరికను చెప్పారు. ఈ విజ్ఞాపనను, ఈ కోరికను చూచిన దేవాతి దేవుడు అంటారు, పూర్వము ఉండినట్లుగా నేను మిమ్మల్ని అందరినీ కట్టబోతూ ఉన్నాను అనే వాగ్దానము మనకు కనపడుతుందండి. వాగ్దానము కనపడుతుంది. నేను క్లుప్తంగా వ్యాఖ్యానం చేసి ముందుకు వెళ్తాను. చూడండి, మీరు అందరూ తలెత్తినను చూడండి. హల్లెలూయా. తలెత్తి చూడమని చెప్పాను. విలాప గ్రంథములో ఇర్మియా భక్తుడు, ఇశ్రాయేలీయులు దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని సన్నిధిలో ఎలుగెత్తి మొరపెడుతున్నారు. ఏమంటున్నారంటే, దేవా, నీవు మమ్ములను నీ తట్టు త్రిప్పిన ఎడల మేము నీ తట్టు తిరిగేదము. అంటే అప్పటి వరకు ఎలా తిరిగారు వారు? లోక సంబంధమైన వాటి వైపు. అప్పటి వరకు ఎలా తిరిగారు? దేవుడు నచ్చని వాటి వైపు. అప్పటి వరకు ఎలా తిరిగారు? వారికి నచ్చిన మార్గాల వైపు తిరిగారు కనుకనే నెమ్మదిని కోల్పోయారు. వారికి నచ్చిన మార్గాల్లో నిలబడ్డారు కనుకనే ఆనందం కోల్పోయారు. ఇప్పుడు వారు దానిని తలంచి దేవుని దగ్గరకు వచ్చి దేవుణ్ణి అడుగుతున్నారు, బాబు, ఒకప్పుడు మేము సంతోషకరంగా బ్రతికాం, ఒకప్పుడు మా తలల మీద నిత్య ఆనందము నిలిచి ఉంది,
ఒకప్పుడు మేము ఆశీర్వాదానికి నాంది పలికాం, ఒకప్పుడు మేము నెమ్మదికరమైన జీవితాన్ని అనుభవించాం. ఇప్పుడు ఆ స్థితి మాకు లేదు. వారు అడిగింది అదే. ఆ పూర్వపు స్థితి మరల మాకు. పూర్వం ఎలా ఉన్నారు చెప్పరేంటండి? ఆనందం. పూర్వం ఎలా ఉన్నారు? సంతోషం. పూర్వం ఎలా ఉన్నారు? నెమ్మదికరంగా. పూర్వం ఎలా ఉన్నారు? కుటుంబం అంతా ఆనందకరంగా అడుగులు వేస్తున్న దినాలలో నిలిచి ఉన్నారు. ఇప్పుడు ఆ దినాలను కోల్పోయారు. వారు ఆ దినాలకు దూరం అయిపోయారు. ఇప్పుడు ఆ దినాలను తలంచుచు ఆ దినాలను ఒక్కసారి మనసులోనికి తెచ్చుకొని ఇప్పుడు దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుణ్ణి అడుగుతున్నాడు, బాబు మేము పోగొట్టుకున్న ఆ దినాలు, మేము కోల్పోయిన ఆ దినాలు మరలా మేము చూచున్నట్లుగాను, మేము సంపాదించుకున్నట్లుగాను ఆ స్థితిని మాకు దయచేయండి అని ఈ ప్రజలందరూ ఏం చేస్తున్నారు? విజ్ఞాపన చేస్తున్నారు. అంటే వారు ఏం కోల్పోయారో తెలుసుకున్నారు, వారికి ఏమి దూరమైందో గ్రహించారు, వారికి ఏమి దూరమైందో, వీరు దేనికి దూరం అయ్యారో అన్నిటిని తలంచి ఇప్పుడు ప్రభు దగ్గరకు వచ్చి ఒకటి అడుగుతున్నారు, మాకు ఆ స్థితి. ఏ స్థితి? ఒకప్పుడు ఉన్న స్థితి, ఒకప్పుడు ఉన్న బ్రతుకు, ఒకప్పుడు మేము కలిగి జీవించిన ఆ దినాలు మరల మాకు దయచేయి అని దేవుణ్ణి అడిగారు. యోబు గ్రంథకర్త కూడా ఇదే అంటున్నారు. ఏమంటున్నాడు తెలుసా? అయ్యా ఒకప్పుడు అంటే పూర్వము ఉండినట్లు, నేను పూర్వ దినాలలో నేను బ్రతికినట్లు ఇప్పుడు ఉండింటే ఎంత బాగుండు అంటే. ఇప్పుడు నాకు వచ్చిన ఒక డౌట్ ఏంటో తెలుసండి, పూర్వం యోబు ఎలా ఉన్నాడు చెప్పండి? పూర్వము యోబు ఎలా ఉన్నాడు? ఒక్క మాటలో చెప్తాను. అన్ని రంగాలలో, అన్ని కోణాలలో ఆశీర్వదించబడిన వ్యక్తి యోబు. రమ్మంటే వచ్చేవారు, వెళ్ళమంటే వెళ్ళేవారు, పనివారు ఉన్నారు. ఇది తక్కువ అనేదానికి ఏమీ లేదు. సర్వ సమృద్ధి కలిగిన వాడు. యోబు నడుచుకుంటూ వెళితే యవనస్తులు భయపడేవారు. యోబు నడుచుకుంటూ వెళితే పెద్దవారు లేచి నిలబడి సలాం కొట్టేవారు. ఎవరికి? యోబుకి. ఇప్పుడు అవన్నీ దూరం అయిపోయాయి. పిల్లలు దూరం అయ్యారు, భార్య దూరమైంది, బంధువులు దూరం అయ్యారు, స్నేహితులు దూరం అయ్యారు. భయపడే వ్యక్తి భయపడకుండా కాలు ఎగరేసుకుంటూ యోబు ముందే తిరుగుతున్నాడు. వీటన్నిటిని చూసిన యోబు తన మనసులో ఒక కోరిక కోరుకుంటున్నాడు, అయ్యా ఒకప్పుడు ఉన్న ఆ స్థితి ఇప్పుడు నాకుంటే ఎంత బాగుండు, ఒకప్పుడు బ్రతికిన ఆ బ్రతుకు నాకు ఉండింటే ఎంత బాగుండు, ఆ పూర్వపు దినాలు, ఆ పూర్వపు రోజులు ఇప్పుడు కానీ నాకు ఉంటే ఎంత బాగుండు అని యోబు బాధపడి తన మనసులో కోరిక కోరుకుంటున్నాడు. మరలా నేను ఆ దినాలను చెప్పండి, నేను మరలా ఆ దినాలను చూడాలి, నేను మరలా ఆ దినాలలో నిలబడాలి, నిలబడితే బాగుండు అని యోబు కోరిక కోరుకున్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలీలు, ఇర్మియా భక్తుడు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తే యోబు భక్తుడు తన మనసులో కోరిక కోరుకుంటే మన దేవుడు ఆ విజ్ఞాపన వినేవాడు కాదా? వినేవాడే. మన మనసులో ఉన్న కోరికను నెరవేర్చకుండా మౌనంగా ఉండేవాడు కాదు. ఆయన మన మనసులో ఉన్న కోరికను నెరవేర్చగలిగిన దేవుడు. ఆయన మన మీద కనికరము చూపకుండా ఉంటాడేంటి? ఉండడు. ఆయన మన మీద నిత్యము కనికరాన్ని చూపెడితే ఉన్నాడు. కోపించుతూనే వాత్సల్యత మన మీద ఆయన కనపరుస్తున్నాడు. కనపరిచిన దేవాతి దేవుడు ఇప్పుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎవరితో చెప్పండి? ఎవరితో? విజ్ఞాపన చేసే వ్యక్తులతో. ఎవరితో? మనసులో కోరిక కోరుకున్న వ్యక్తితో దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు. చూడండి, పూర్వపు దినాలలోంచి మీరు పడిపోయారు కదా, పూర్వపు దినాలు మీకు దూరం అయిపోయాయి కదా, ఆ పూర్వపు దినాలు లేక కన్నీరు కారుస్తున్నారు కదా, ఆ పూర్వపు దినాలు లేక మీ బ్రతుకుల నెమ్మదిని కోల్పోతూ వస్తున్నారు కదా,
నేనేం చేయబోతూ ఉన్నానంటే ఆ పూర్వపు దినాలు మీకు కలుగున్నట్లుగా పడిపోయిన చోటే నేను మరలా మిమ్మల్ని కట్టబోతూ ఉన్నాను. పూర్వం ఉన్నట్లు నేను మిమ్మల్ని స్థిరపరచబోతూ ఉన్నాను. పూర్వము ఉన్నట్లు నేను మిమ్మల్ని స్థాపించబోతూ ఉన్నాను. పూర్వము ఏ విధంగా అయితే ఉన్నారో, పూర్వము ఏ స్థితిలో అయితే మీరు ఉన్నారో, నేను మరలా మిమ్మల్ని ఆ స్థితిలోనికి తీసుకొని వెళ్ళబోతూ ఉన్నాను. పూర్వము ఏదైతే కోల్పోయారో నేను మరలా ఆ స్థితిని మీకు చెప్పండి దయచేస్తాను అని వీరితో వాగ్దానము చేసినట్లుగా లేఖనముల గ్రంథస్థం చేయబడింది. నిజమే, ఇశ్రాయేలీయులు ప్రవక్త ఇర్మియా వీరిద్దరు దేవుని సన్నిధిలోనికి వచ్చి ఆ పూర్వపు దినాలు మాకు కావాలని ఏం చేశారు? విజ్ఞాపన చేశారు. ఇప్పుడు ఏబు తన మనసులో కోరుకున్నాడు, ఆ పూర్వపు స్థితి నాకు ఉండింటే ఎంత బాగుండో. ఈ ఇద్దరిని చూచిన దేవుడు ఏం చేశాడు? వారిని వాగ్దానం చేస్తున్నాడు, మరలా పూర్వం ఉండినట్లుగా నేను మిమ్మలను కట్టబోతున్నాను అని వారితో వాగ్దానం చేశాడు కదా. వారితో కాదు, ఇదిగో ఈ ఆరాధనలో పాలు పొందిన మీ అందరితో నా ప్రభు వాగ్దానం చేస్తున్నారు. ఒకవేళ ఇప్పటి వరకు ఏ పూర్వపు స్థితిని మీరు పోగొట్టుకున్నారో, ఏ పూర్వపు దినాలు మీరు దూరం చేసుకున్నారో, ఏ పూర్వపు దినాల్లో మీరు లేక ఒకవేళ నెమ్మదిని కోల్పోయారో, దేవుణ్ణి నమ్మిన ఆ రోజు ఉండిన సంతోషం ఇప్పుడు ఉందా? దేవుని సన్నిధిలో అడుగు పెట్టిన ఆ రోజు ఉన్న నెమ్మది ఇప్పుడు నెమ్మదికరంగా బ్రతకగలుగుతున్నారా? దేవుని సన్నిధిలో ఉన్న ప్రారంభములు అడుగు పెట్టినప్పుడు ఆత్మీయంగా ఎదిగిన మీరు ఇప్పుడు ఆ ఆత్మీయత కలిగి బ్రతుకుతున్నారా అంటే లేదు. ఆ పూర్వపు దినాలన్నీ మీకేమయ్యాయి? దూరమైపోయాయి. ఆ పూర్వపు రోజులను ఏమైపోయాయి? మీ ముంగిటి నిలబడకుండా దూరం అయిపోయాయి. ఇప్పుడు వాటిని తలంచి ఒక్కసారి నువ్వు విజ్ఞాపన చేయగలిగితే, వాటిని తలంచి ప్రభువా ఆ పూర్వపు దినాలు నాకు కావాలి, ఆ పూర్వపు రోజులు నాకు కావాలి, ఆ పూర్వపు దినాలు నేను నా కుటుంబం నిలబడాలి, ఆ పూర్వపు దినాలు నేను నా పిల్లలు నిలబడాలి, ఆ పూర్వపు దినాలను నేను చూడాలి అని ఈరోజు మనసు విప్పి విజ్ఞాపన చేయగలిగితే, ఈరోజు మనసు విప్పి దేవుడిని అడగగలిగితే నిశ్చయముగా నా దేవుడు ఆ పూర్వపు దినాలన్నిటినీ మరలా మీ చేతులకు అప్పగించబోతూ ఉన్నారు. ఆ స్థితిలో నా దేవుడు మిమ్మల్ని తీసుకొని రాబోతూ ఉన్నారు. ఆ పూర్వపు దినాలలోనికి నా దేవుడు మరలా మిమ్మల్ని అడుగు పెట్టేటట్లుగా చేయబోతూ ఉన్నాడు. భయపడకు, భయపడకు. ఇప్పటి వరకు ఏ కన్నీరు చూస్తున్నావు, ఏ వేదన చూస్తూ ఉన్నావు, ఏ పరిస్థితులు విభిన్నంగా మలచబడి ఒకవేళ కృంగిపోయిన స్థితిలో నీవు నిలిచిపోయి ఉన్నావేమో, ఈరోజు విజ్ఞాపన చేయగలిగితే ఆ స్థితి నాకు కావాలయ్యా అని ఈరోజు ప్రభువుని మీరు వేడుకోగలిగితేనండి, ఆ స్థితిలో మీ కుటుంబాలన్నిటి నిలబెట్టబోతూ ఉన్నారు. విజ్ఞాపన చేయటమే కాదు, ఏబు కోరుకునినట్లుగా ఏబుకు ఒక కోరిక ఉంది, నేను పోగొట్టుకున్న దినాలు మరలా నేను ఉండాలి అని. ఆ ఆలోచన, ఆ కోరిక కానీ ఈరోజు నువ్వు కలిగి నీవు నిలిచి ఉండగలిగితే నా ప్రభు నీ విజ్ఞాపన వినిన నా దేవుడు, నీ కోరికను చూచిన దేవుడు మరలా పూర్వపు వైభవాన్ని మీ చేతులకు అప్పగించబోతూ ఉన్నారు. పూర్వము కట్టబడినట్లుగా నా దేవుడు మరలా మిమ్మల్ని కట్టబోతూ ఉన్నారు. పడిపోయిన చోట నా దేవుడు లేపి నిలబెట్టబోతూ ఉన్నాడు. పోయిన ప్రతి చోట నా దేవుడు బాగు చేయబోతూ ఉన్నాడు, సరిదిద్దబోతూ ఉన్నాడు, సరిచేయబోతూ ఉన్నారు. ఇక మీదట నీవు పడిపోకుండా, ఇక మీదట నీవు గొప్పగా కూల్చబడకుండా నా దేవుడు పూర్వపు రీతిగా మీ కుటుంబాలన్నిటినీ కట్టి ముగించబోతూ ఉన్నాడు, కట్టి నిలబెట్టబోతూ ఉన్నాడు, కట్టి మిమ్మల్ని సాక్షిగా నా దేవుడు మలచుకోబోతూ ఉన్నాడు. అట్టి కార్యం నా దేవుడు ఈ దినము నుండి మీ గుడారాల పట్ల ప్రారంభించునుగాక. అందుకే దేవాతి దేవుడు అంటారు, మీరు విజ్ఞాపన చేసినట్లుగా, మీరు మనసులో కోరిక కలిగి నన్ను అడిగినట్లుగా నేను ఆ కోరికను, ఆ విజ్ఞాపనను నెరవేర్చి పూర్వపు స్థితిని మరలా నేను మీకు దయచేయబోతూ ఉన్నాను. సార్ మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానండి. విజ్ఞాపన చేసి చూడండి, కోరిక కలిగి మీరు ప్రభుని అడగండి, నిశ్చయముగా ఆ పూర్వపు దినాలు మీ చేతులకు నా దేవుడు అప్పగించునుగాక. గట్టిగా
ఓకే, క్లుప్తంగా ఒకటి లేక రెండు మాట చెప్పి నేను ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. పూర్వము ఉండినట్లుగా, లేకపోతే పూర్వపు స్థితి మాకు కలగ చేయండి అన్నారు కదా. పూర్వం మనం ఎలా ఉన్నాం, ఇప్పుడు మనం ఎలా ఉన్నాం, ఇక మీదట మనం ఎలా ఉండాలి? 3 కోణాలలో ఒక మాట చెప్పి ముగిస్తా. పూర్వం మనం ఎలా ఉన్నాము, ప్రస్తుతం మనం ఎలా ఉన్నాము, రాబోతున్న రోజుల్లో మనం ఎలా ఉండాలి. 3 కోణాలలో ఒక్క మాటను కలిపే చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పమన్నా. చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 11వ వాక్యం. మీ మీద మనుషులను పశువులను విస్తరింపచేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నొందును. అదిగో పూర్వము ఉండినట్లు మిమ్ములను నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలును నేను మీకు కలగ చేసేదను. గట్టిగా కొట్టండి, గట్టిగానే కొట్టు. ఇక తలెత్తున్నాడు చూడండి, నేను చెప్తాను. దేవాతి దేవుడు ఒక చక్కని మాట అంటున్నారు. మీరు పూర్వం ఎలా ఉన్నారు? నాకు నివాస స్థలముగా ఉన్నారు. మీరు నివాస స్థలముగా ఉండినంతకాలం నేను మిమ్మల్ని ఏం చేశా? విస్తరింప చేశాను. నేను మిమ్మల్ని అభివృద్ధి పరుస్తూ వచ్చాను. మీరు ఎక్కడ అడుగు పెడుతున్నా అక్కడ నేను మీకేం కలగ చేశాను? ఒక దీవెన, ఒక ఆశీర్వాదాన్ని మీ చేతులకు అప్పగిస్తూ వచ్చాను. ఇప్పుడు పూర్వము మీరు నాకు నివాస స్థలముగా ఉండినట్లు ఇప్పుడు లేరు. ఒకప్పుడు దేవుని ప్రజలు ఎలా ఉన్నారు చెప్పండి? నివాస స్థలముగా. ఎవరికి? దేవునికి. అందుకే దేవాతి దేవుడు అంటారు, మోసేను పిలిచి అంటారు, మోసే ఇదిగో వీరిలో నేను నివసించున్నట్లు, వీరితో నేను నివాసం చేయునట్లు వీరు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించాలి. నేను వీరు నివసించున్నట్లు, నేను వీరితో సహవాసం చేయున్నట్లు, నేను వీరితో అడుగులు వేయున్నట్లు, నేను వీరితో కలిసి నివసించున్నట్లు వీరు నాకు, మీరు నాకు, నేను మీ మధ్యలో నివసించున్నట్లు మీరందరూ ఏం చేయాలి? ఒక నివాస స్థలం. ఏ నివాస స్థలం? పరిశుద్ధ నివాస స్థలం. అంటే యేసయ్య ఎక్కడ నివసిస్తాడు? అపవిత్రమైన చోట కాదు. యేసుక్రీస్తు ఎక్కడ నివసిస్తాడు చెప్పరేంటండి? అపవిత్రమైన పాపపు ఊబిలో కాదు. యేసుక్రీస్తు ఎక్కడ నివసిస్తాడు అంటే ఒక పరిశుద్ధమైన స్థలములో, ఒక పరిశుద్ధమైన నివాసములో యేసుక్రీస్తు అక్కడ నివసిస్తాడు. కనుక ఈ యేసుక్రీస్తు మోసని పిలిచి మోసతో అంటారు, నాకు ఒక పరిశుద్ధ స్థలం కావాలి. ఎందుకంటే నేను అక్కడ నివసిస్తాను. దేవుడు కోరుకున్నట్లుగా ఇశ్రాయేలు ఏమి నియమించారు చెప్పరేంటండి? ఒక శ్రేష్టమైన పరిశుద్ధ స్థలాన్ని నిర్మించారు. పరిశుద్ధ స్థలం అంటే ఏంటి చెప్పరేంటి? ప్రత్యక్షపు గుడారం కాదు. ఇది కట్టబడిన ఈ ఆలయం కాదు. పరిశుద్ధ స్థలము, దేవుడు నివాసం చేసే స్థలము ఏదైనా ఉంది అంటే ఇదిగో మన హృదయం. దేవుడు కోరుకున్నది ఏంటి? ఈ ఆలయాన్ని కోరుకోలేదు. దేవుడు ప్రత్యక్షపు గుడారాన్ని కోరుకోలేదు. దేవుడు కోరుకున్న స్థలం ఏంటంటే మనిషి హృదయం. అందుకే పౌలు అంటారు కదండి, మీరు దేవునికి చెప్పండి, మీరు దేవునికి ఆలయం అంటారు. మీరు దేవునికి ఆలయం అంటే ఏంటి? మీ హృదయం దేవునికి ఆలయం. అంటే దేవుడు ఎక్కడ నివసించాలి అనుకున్నాడంటే మన అంతరంగములో. ఇప్పుడు ఆ ప్రజలతో చెప్తున్నారు, మోసే నడిపించిన ఆ రోజులలో నేను ఆశించినట్లుగా, నేను కోరుకున్నట్లుగా మీరు నాకు ఒక నివాస స్థలముగా మారారు.
నేను ఎలాగైతే ఉండాలి అని కోరుకున్నానో మీరు అలాగూ ఉన్నారు. నేను ఎలాగైతే జీవించాలని కోరుకున్నానో మీరు అలా జీవిస్తూ నాకు స్థలం ఇచ్చి నేను నివసించున్నట్లుగా మీరు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు రోజులు గడిచే కొలది ఏమైపోయింది చెప్పరేంటండి? పూర్వం ఎలా ఉన్నారు వాళ్ళు? దేవునికి నివాస స్థలముగా ఉండినంత కాలం అరణ్య మార్గములో దేవుడు అనుక్షణ వీరిని కాపాడుతూ వచ్చాడు. అరణ్య మార్గంలో సమృద్ధిని అనుగ్రహిస్తూ వచ్చాడు. అరణ్య మార్గంలో ఏ కొరత లేమి అనే మాట వీరి బ్రతుకులో పొడచూపకుండా అడిగినప్పుడు మన్నాను కుమ్మరించాడు. కావాలి అన్నప్పుడు ఆహారం ఇచ్చాడు. కావాలి అన్నప్పుడు మాంసాన్ని పెట్టాడు. దాహమైనప్పుడు నీటిని ప్రపంచంలో ఏ వ్యక్తి తిననివి, ఏ వ్యక్తి తాగనివి ఎవరిచ్చారు? దేవుడిచ్చారు. మనుషులు తినే ఆహారం కాదు తిన్నది వాళ్ళు, దేవదూతలు తినే ఆహారాన్ని తిన్నారు వాళ్ళు. దేవుడు ఇన్ని మేలులు చేస్తూ వచ్చాడు. ఎందుకని? దేవునికి వారు నివాస స్థలముగా మారారు కనుకనే అనుక్షణం ప్రతిక్షణం కాపాడుతూ జయాన్ని కలగచేస్తూ సర్వ సమృద్ధిని అనుగ్రహిస్తూ వారు వేస్తున్న ప్రతి అడుగుల అపజయము కలగకుండా నేను ఉన్నాను అని వారి ముందు నిలిచి, వారి ముందు నడిచి, వారి ప్రాకారాలను గొప్పగా కూల్చి సదునుపయోగంగా మార్చి సరళము చేసి గమ్యము చేర్చి ఆ స్థలములో దేవుడు అని ఏం చేశాడు? స్థిరపరిచాడు. రోజులు గడిచే కొలది ఏమైంది? ఆ పూర్వము ఏ విధమైన ఆ స్థలం ఉందో ఇప్పుడు లేదు. దేవుడు ఏదైతే కోరుకున్నాడో ఆ స్థలము వీరి గుడారాలలో లేదు, వీరి జీవితంలో లేదు. ఇప్పుడు అన్ని దూరమయ్యాయి. ఆ పూర్వపు స్థితిని వీరేం చేశారు? పోగొట్టుకున్నారు. ఎప్పుడైతే పోగొట్టుకున్నారో ఇప్పుడు ఏంటి? ఆపదలను చూస్తున్నారు, ఆటంకాలను చూస్తున్నారు, శ్రమపరచబడుతున్నారు, కష్టపరచబడుతున్నారు. ఎంత కష్టపడినా, ఎంత శ్రమపడినా ఒక దీవెన మాత్రం లేదు. రెక్కలు ముక్కలయ్యేటట్లుగా, రక్తమంతా ఆవిరైపోయేటట్లుగా ప్రయాసపడుతున్నారు. మన భాషలో చెప్పుకోవాలంటే డ్యూటీలు నైటులను కష్టపడుతున్నారు. ఎంత కష్టపడినా, ఎంత శ్రమపడినా చేతిలో చిల్లర పైసా కూడా మిగలట్లేదు. ఎలా ఉంది అంటే వీరి కష్టార్జితం అంతా చినిగిపోయిన సంచిలో వేసినట్లు కష్టపడుతున్నారు, తెచ్చి సంచిలో వేస్తున్నారు. కింద ఏముంది? దానికి ఏంటి? చిల్లు చినిగిపోయింది. ఎంత అన్నయ్యండి దిగజారిపోతుంది, కానీ ఈ వేసినట్లుగా అట్లాగే ఉన్నట్లేదు. ఎందుకని అంటే దేవునికి నివాస స్థలముగా లేరు, దేవుడు కోరుకున్నట్లుగా లేరు, దేవుడు ఆశించినట్లుగా లేరు. అందుకే దేవాతి దేవుడు మరలా వారి యొద్దకు వచ్చి వారితో అంటున్నారు, ఇదిగో మీరు పూర్వం ఏ స్థితిలో అయితే ఉన్నారో ఆ స్థితిని నేను మరలా మీకు చెప్పరేంటండి? నేను మరలా మీకు దయచేయబోతూ ఉన్నాను. ఇప్పుడు ఆ స్థితి మీకు లేదు. మీకు లేకపోయినందువలన మీ బ్రతుకుల్లో ప్రశాంతత లేకుండా బ్రతుకుతున్నారు. కనుక మీ స్థితిని చూచిన నేను ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే ఆ పూర్వపు స్థితిని, అంటే పూర్వం నాకు నివాస స్థలముగా ఉండినట్లుగా, నేను నివసించే ఒక పరిశుద్ధ ఆలయముగా మీరు ఉండినట్లుగా నేను మరలా మీలో ఉన్న అపవిత్రతను తీసివేసి, మీలో ఉన్న కల్మషాన్ని నేను తీసివేసి, మీలో ఉన్న పాపమును నేను తీసివేసి, నేను మీ హృదయాన్ని, నేను మీ కుటుంబాన్ని పరిశుద్ధపరచి నాకు నివాస యోగ్యమైన స్థలముగా నేను మార్చుకొని మునపటి కంటే, ఒకప్పటి కంటే నేను మిమ్మల్ని అత్యధికముగా ఆశీర్వదించబోతూ ఉన్నాను, అత్యధికముగా దీవించబోతూ ఉన్నాను. ఎందుకు అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని నివాస యోగ్యమైన స్థలముగా నేను మార్చబోతూ ఉన్నాను. ఆ స్థలముగా నేను మార్చి మునుపున్న దీవెన కంటే, మునుపున్న ఆశీర్వాదం కంటే నేను అత్యధికమైన ఆశీర్వాదాన్ని మీ చేతులకు అప్పగించబోతున్నానని ఆ ప్రజలకు అప్పగించినట్లుగా లేఖనములో గ్రంథస్థం చేయబడింది. ఇశ్రాయేలీలకు కొన్ని ఏ బ్రేకులు పడ్డాయి చెప్పరేంటండి? సాపిగా దేవుడు అంటారు, నేను సరళం చేశాను రా మార్గాన్ని, ఎక్కడ ఎత్తు పొలాలు లేకుండా, మీ ముంగిట ఏ ఎత్తు పొలాలు నిలబడకుండా ప్రతి పర్వతాన్ని సదురు భూమిగా చేశాను.
ప్రతి పర్వతం మీ కాళ్ళ క్రింద ఉండేటట్లుగా ప్రతి దాన్ని సదురుభూమిగా నేను మార్చి మీరు గమ్యము చేరి అక్కడ స్థిరపరచబడినట్లుగా ప్రతి ఆటంకాలను తీసివేశాను కదా, మరి ఎందుకు ఆటంకాలన్నిటి దాటుకొని రావాల్సిన మీరు మధ్యలో ఎందుకు ఆగారు? మార్కప్ పద్ధతిలో ఏ ఆటంకం లేకుండా నేను చేశాను కదా, మరి ఎందుకు నిలబడ్డారు? ఎందుకు నిలబడ్డారు? అప్పుడు వారు చెప్తారు, అయ్యా ఏం చేస్తాం, ఇదిగో ఏదో తెలుసో తెలియకో మా అడుగులు తడబడ్డాయి, మేము జారిపోయాము, మేము పడిపోయాము, సరే దాని నుంచి మరల మమ్మల్ని లేవనెత్తు. అదే చెప్తున్నాను. ఎందుకు పడిపోయారు, ఎందుకు జారిపోయారు? నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తూ వచ్చాను కదా, మరి ఎందుకు వెనకంజ వేశారు? అయ్యా తెలుసో తెలియకో జారిపోయాం కదా, నువ్వు మరల మమ్మల్ని లేపుతానంటున్నావు కదా, ఆ స్థితిని చేస్తావు అంటున్నావు కదా, ఇప్పుడు మేమేం చేయాలి? మీరు చేయవలసింది ఒకటే, మీరు నాకు నివాస స్థలముగా ఉన్నట్లు మరల మీరేం చేయాలి? పూర్వం ఏ విధంగా అయితే మిమ్మల్ని పరిశుద్ధపరుచుకున్నారో, పూర్వం ఏ విధంగా అయితే మిమ్మల్ని మీరు పరిశోధించుకొని పరిశీలన చేసుకొని నేను పరిశుద్ధున్నా కానా, నేను పవిత్రున్నా కానా అని మీకు మీరే నిర్ణయం తీసుకొని, ఒకవేళ మీ హృదయంలో ఏదైనా తప్పిదం కనపడితే మీరు పశ్చాత్తాపపడి నా పాదాలు పట్టుకొని సరిచేసుకొని నా ఎదుట నిలబడ్డారు కదా, ఇప్పుడు ఆ స్థితి మీకు లేదు కనుక ఆ స్థితి ఇప్పుడు మీకు కలుగున్నట్లు ఇప్పుడు మీరేం చేయాలి చెప్పరేంటి? ఏం చేయాలి? మీ పాలెమును, మీ గుడారమును, మీ హృదయమును పరిశుద్ధపరుచుకో, నాకు నివాస యోగ్యమైన స్థలముగా మార్చుకుంటే నేను ఆ గుడారంలో అడుగుపెట్టి మునుపున్న దీవెన కంటే, మునుపున్న ఆశీర్వాదం కంటే నేను రాబోతున్న దినంలో ఏం చేయబోతున్నాను? అత్యధికముగా. ఎలా మార్చబోతున్నాను? అత్యధికముగా. ఒకటే ఆలోచించండి, ఇప్పటి వరకు మనం ఎంత ప్రయాసపడినా మన చేతులు నిలబడటం లేదంటే ఒకటే, నీలో ఏదో దేవుడు నచ్చనిది ఏదో నీలో ఉంది. దేవుడు నచ్చనిది ఏదో మీలో ఉంది. కనుకనే మీరు ఎంత ప్రయాసపడిన ఒక దీవెన మాత్రం కలగట్లా. అందుకని వారు సరి చేసుకున్నట్లుగా ఈరోజు మనం సరి చేసుకుంటేనండి రాబోతున్న దినంలో తప్పక అత్యధికమైన మేలు మనం చూడబోతూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేను మన వైపు ఒక మాట చెప్తాను. పూర్వము అంటే ఎప్పుడు చెప్పండి? పూర్వము అంటే ఎప్పుడు? అంటే యేసుక్రీస్తును నమ్మి బాప్తిస్మము పొంది దేవుని సహవాసంలో సంఘంలో అడుగు పెట్టిన ఆ పూర్వపు దినం. ఏ పూర్వపు దినం? దేవునితో నిబంధన చేసిన ఆ పూర్వపు దినం. ఇప్పుడు నేననే మాట, ఆ పూర్వపు దినాలలో నీ హృదయాన్ని ఎంత పరిశుద్ధపరుచుకున్నావో, నీ కుటుంబాన్ని ఎంత పవిత్రపరుచుకున్నావో, ఆ పూర్వపు దినాలు మనం ఎలా ఉండేవాళ్ళని తెలుసా అండి? చిన్న మాట అబద్ధం మాట్లాడితే ఎంత పాపముగా భావించే వాళ్ళమో. అవునా కదా? మాట్లాడండి తల్లే, ఓ చిన్న అబద్ధం మాట్లాడితే అమ్మో నేను ఎంత పాపం చేశానో కనుక నా నోట అబద్ధం రాకూడదు ప్రభువా, అయ్యా నా నాలుకను ముట్టండి అయ్యా, ఇక మీద నేను అబద్ధం ఆడను, నన్ను క్షమించు అని గుండెలు బాదుకొని ఏడ్చిన రోజులు ఏ దినాలు? పూర్వపు దినాలు. పూర్వపు దినాలు ఎలాంటి? ఒక చిన్న అబద్ధం ఆడితేనే, ఒక చిన్న చెప్పండి, ఒక చిన్న అబద్ధం ఆడితేనే గుండెలు బాదుకొని ప్రలాపించేవాళ్ళు. పూర్వపు దినం దేవుని సన్నిధికి ఒక్క ఆదివారం మిస్ అయితే గుండెలు బాదుకునేవారు. అయ్యో ఈరోజు నేను ఆరాధనను పోగొట్టుకున్నానే, దేవుని సన్నిధిని పోగొట్టుకున్నానే అని గుండెలు బాదుకున్న రోజులు. ఎప్పుడు? నేననే మాట ఏంటంటే పూర్వపు రోజులలో దేవుని సన్నిధి అంటే ఎంత ఆశో, పూర్వపు దినాలలో వైరాగ్యం అంటే ఎంత ఆశో, పూర్వపు దినాలలో పరిచర్య అంటే ఎంత ఆశో, పూర్వపు దినాలు అంటే భక్తి అంటే ఎంత భయమో. కానీ ఇప్పుడు ఏమైంది? ఆ రోజు ఉండిన ఆ భక్తి, ఆ రోజు ఉన్న ఆ పరిచర్య, ఆ రోజు ఉన్న ఆ తీర్మానం ఇప్పుడు ఉందా? నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఇశ్రాయేలును కాదు. లేదు. పూర్వము దేవునితో నిబంధన చేసావు, పూర్వం దేవునితో ఒడంబడిక చేసావు, పూర్వము దేవునితో ఒక నియమం గీసుకొని గీతలు నిలబడ్డావు, ప్రాణము పోయిన నేను దీన్ని మీరను అన్నావు. రోజులు గడిచే కొలది ఏమైంది? దేవునికి
దేవునికి దూరం అయిపోతున్నావు, దేవునికి దూరం అయిపోతున్నావు. నీవు దూరం అవుతున్నావు, నీ కుటుంబం దూరం అవుతుంది. ఇప్పుడు దేవుడు కూడా నీకేమవుతున్నారు? నేను అంటాను, దేవుడు మనకు ఎప్పుడు ఎక్కడ దూరం కాడు. దేవుడు మనకు ఎప్పుడు దూరం కాడు, మనమే దేవునికి దూరం అవుతాం. దేవుడు ఒక్కసారి చెయ్యిచ్చాడు అనుకో, అంతవరకు పట్టుకుంటాడు. మధ్యలో విడిచిపెట్టేది ఎవరు? మనమే. ప్రారంభంలో నువ్వు చేసిన ఆ పూర్వపు దినాల్లో చేసిన నిబంధన చేసి, ప్రభువా నా చెయ్యి నీ చేతికి అప్పగిస్తున్నాను, నన్ను పట్టుకో అన్నావు. కొన్ని రోజుల తర్వాత నన్ను విడిచిపెట్టు అన్నావు. దేని ద్వారా? దేని ద్వారా? అపవిత్రమైన హృదయము ద్వారా. దేవుడు నివసించని ఒక అయోగ్యమైన స్థలముగా నీ హృదయం మలచబడినందువలన దేవునికి నీవు దూరమయ్యావు. అందుకే యేసుక్రీస్తు కూడా అంటాడు కదండి, శిలువ మీద వేయబడినప్పుడు, తండ్రి అయ్యా నువ్వు నాకు దూరం కావద్దయ్యా. నువ్వు ఒకవేళ నీవు నా చెయ్యి విడిచిపెడితే నేను బ్రతకలేనయ్యా. అయ్యా నా తండ్రి, నా తండ్రి నా చెయ్యి విడవవద్దు. తండ్రి అంటాడు, బాబు పట్టుకోవాలని ఆశ నాకుంది, నీ చెయ్యి పట్టుకోవాలని, నీ చెయ్యి పట్టుకోవాలని నాకు కోరిక అయితే ఉంది, కానీ నీ భుజాల మీద నీ శరీరం మీద ఏం మోపబడింది? పాపం, లోక పాపం. నీ భుజస్కంధాల మీద లోక పాపం మోపబడినందువలన పాపానికి నాకు, చెప్పండి, పాపానికి నాకు సంబంధం లేదు. పాపము ఎంత దూరంగా ఉంటుందో నేను అంత దగ్గర అవ్వను. నేనేమవుతాను? దూరం అవుతాను. నేను పాపంతో సాంగత్యము చేయను, నేను పాపములో అడుగు వేయను, నేను పాపాన్ని పట్టుకోను. కనుక నీకు నాకు అయ్యా తెగదింపులు దింపుకుంటున్నాను ఆయన, నీ మీద పాపం పోయేంతవరకు నేను నిన్ను పట్టుకోలేను అని తండ్రి ప్రియమైన కుమారుని విడిచిపెట్టలేదా? చెప్పరేంటండి, విడిచిపెట్టలేదా? ఎందుకని? ప్రియమైన కుమారునే విడిచిపెడితే మనం ఎంత? ప్రియమైన కుమారుని విడిచిపెడితే మనం ఎంత? అందుకే ఈ ఆరాధన ఒక సేవకుడిగా చెబుతూ ఉన్నాను, ఇప్పటి వరకు మేలును చూడకుండా దేవునికి యోగ్యమైన స్థలముగా నీవు మారలేదేమో. నీ కుటుంబంలో దుఃఖానికి కారణం, నీ కుటుంబంలో నెమ్మది లేకపోయేదానికి కారణం, నీవు అనుకున్న కార్యం నెరవేర్చబడకపోయేదానికి కారణం, నీవు అనుకున్న విజయమును చూడకపోయేదానికి కారణం ఒకటే. ఏంటిది? నీ హృదయం. నీ హృదయం దేవునికి నివాస యోగ్యమైన స్థలముగా లేదు, దేవుడు కోరుకున్న పరిశుద్ధ స్థలముగా లేదు. అందుకే దేవుడు నిన్ను విడిచిపెట్టాడు, అందుకే దేవుడు నీ కుటుంబానికి దూరమయ్యాడు, అందుకే దేవుడు మీ పిల్లలకు దూరమయ్యాడు. దేవుడు దూరమైపోయినందున మీ బ్రతుకు అతుకుగా మలచబడిపోయింది. అందుకే ఈరోజు మనసు విప్పి మనసారా, ప్రభువా నివాస యోగ్యమైన స్థలముగా నేను మారుతాను, నివాస స్థలముగా నేను నిలిచి ఉంటాను, నన్ను నేను పవిత్రపరుచుకుంటాను, నా అంతరంగం నేను కడుక్కుంటాను అని ఈరోజు మనసు విప్పి మనసారా నీవు కోరుకోగలిగితే నిశ్చయముగా నా దేవుడు పరిశుద్ధ పరుచుకుంటున్న ప్రతి హృదయములు అడుగు పెట్టబోతామన్నారు. పరిశుద్ధ పరుచుకుంటున్న ప్రతి కుటుంబంలో నా దేవుడు అడుగు పెట్టబోతామన్నాడు. ఏ వ్యక్తి అయితే పరిశుద్ధ పరుచుకుంటాడో, ఏ కుటుంబం అయితే పరిశుద్ధపరుచుకుంటుందో ఆ వ్యక్తి, ఆ కుటుంబం అత్యధికమైన దీవెనలను చూడబోతూ ఉంది, అత్యధికమైన ఆశీర్వాదాలకు నాంది పలకబోతూ ఉంది, అత్యధికమైన దీవెనలను చూచున్నట్లుగా నా దేవుడు అద్భుతమైన కార్యం మీ గుడారాల పట్ల జరిగించబోతూ ఉన్నారు. కనుక నీకు నీవే నీ హృదయాన్ని పవిత్రపరుచుకొని పరిశుద్ధపరుచుకొని దేవునికి యోగ్యమైన స్థలముగా మార్చుకుంటే నీ హృదయంలో ఇప్పుడు ఎవరు అడుగు పెడతారు? దేవుడు అడుగు పెడతాడు. దేవుడు అడుగు పెట్టాడు అనుకో, మీకేం కలగబోతుంది? రెండంతల దీవెన, అధికమైన మేలు. ఈ అధికమైన మేలు నీ కుటుంబంలో నిలబడాలి అంటే, అధికమైన ఆశీర్వాదం నువ్వు కనులారా చూడాలి అంటే, అధికమైన అభివృద్ధిలో నువ్వు నిలిచి ఉండాలి అంటే ఒకటే, నీ హృదయం అనే ఈ ఆలయం ఏమవ్వాలి? చెప్పరేంటండి? ఏమవ్వాలి? పాపముతో నింపబడకూడదు. ఏమయ్యా పాపం అంటే ఏదో 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 కాదు, దేవుని మాట వినకపోవటమే. చెప్పండి, ఏంటి పాపం అంటే? ఏంటి
ఒక కుటుంబాన్ని నాశనం చేయవలసిన అక్కర్లేదు, ఇంకొక వ్యక్తిని నాశనం చేయవలసిన అక్కర్లేదు. నువ్వు దేవుని మాట గట్టిగా చెప్పరే, నువ్వు దేవుని మాట వినకపోవటమే పాపం అని వాక్యం సెలవిస్తుంది. నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకపోవటమే, ప్రవక్త అంటాడు నేను ప్రార్థన చేయకపోతే పాపము చేసిన వాడని అంటాడు. అంటే ప్రార్థన చేయకపోతే ఏం జరుగుతుంది? పాపం. ఓసారి ఆలోచించు, ఒకప్పుడు పూర్వం ఎంత ప్రార్థన చేసేదానివో కదా, ఒకప్పుడు ఎంత ప్రార్థన వీరుడువో, అప్పుడున్న ప్రార్థన ఇప్పుడు ఉందా? మాట్లాడండి. నేను చెప్పానే, ఈరోజు మనకు మనం సరి చేసుకునే మాటలే ప్రభు ఇచ్చునుగాక అన్నాడు, అవే ఇస్తున్నాడు. ఒకప్పుడు పూర్వం దేవుని సన్నిధిలో ఎంత ప్రార్థన వీరుడువో, మోకరిస్తే తెలియదు సమయం. ఇప్పుడు 5 నిమిషాలు మోకలిస్తే కీళ్ళు పట్టుకుపోతున్నాయి, మోకలు చాలాసేపు చేసేలే ఏసునామములు అడుగుతున్నాను అంటున్నావు. ఇప్పుడు లేదు ఆ ప్రార్థన జీవితం. అంటే ఇప్పుడు నువ్వు ప్రార్థన చేయకపోతే ఎవరివి? పాపము చేసిన వాడివి. ఆ పాపము చేసిన గుడాలో దేవుడు ఉంటాడేంటి? మాట్లాడండి. ఉండడు. ఒకప్పుడు దేవుడు నీతో మాట్లాడుతుంటే ఈ వాక్యము నా కొరకే అని హృదయాన్ని విప్పిన వాడివి, విప్పిన దానవు. ఇప్పుడు వాక్యం మాట్లాడుతుంటే నా కోసమేనా అని ఏలెత్తి చూపిస్తున్నావే. మరి ఆ పూర్వపు దినాలు ఇప్పుడు ఏమయ్యాయి? పోయాయి. ఆ దినాలు ఇప్పుడు లేవు నీలో. అందుకే దేవుడు దూరం అయ్యాడు, అందుకే కష్టాన్ని చూస్తున్నావు. ఈరోజు మనసు విప్పి మనసార ప్రభువుని అడగగలిగితేనండి, అయ్యా ఇక నేను నీకు దూరం కాను, ఇక మీదట నేను నీతో అడుగులు వేస్తాను, ఇక మీదట నేను నీతో నిలిచి ఉంటాను అని మనసు విప్పి నువ్వు అడగగలిగితేనండి, ఇదిగో ఈ ఆరాధనలే నీ మనసును చూచిన దేవుడు, నీ హృదయాన్ని ఎరిగిన దేవుడు, నీ హృదయంలో పశ్చాత్తాప పడుతూ ఉండగానే ఆయన పరమును విడిచి నీ హృదయములు అడుగు పెట్టబోతూ ఉన్నారు, అడుగు పెట్టబోతూ ఉన్నారు, అడుగు పెట్టబోతూ ఉన్నారు. ఇప్పుడే 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 తెరవబడిన ప్రతి హృదయములో నా దేవుడు అడుగు పెట్టి ఉన్నాడు, అడుగు పెట్టి ఉన్నాడు, అడుగు పెట్టి ఉన్నారు. ఇక మీద అత్యధికమైన మేలును చూడబోతూ ఉన్నావు, అత్యధికమైన మేలు నీకు కలగబోతూ ఉంది. అత్యధికమైన మేలును నీవు చూచున్నట్లుగా నా దేవుడు నీ గుడారములు అడుగు పెట్టును గాక, మీ అంతరంగములు అడుగు పెట్టును గాక. ఈ దినము నుండి, ఈ క్షణము నుండి మీ బ్రతుకులో అత్యధికమైన దీవెనలు మీరు చూచెదరుగాక. ఈరోజు ఒకటే, నేను నీకు దూరం కాకుండా అయ్యా నేను ఆ పూర్వం ఎలాగైతే బ్రతికానో పరిశుద్ధత కలిగి, ఎలాగైతే పవిత్రున్నై బ్రతికానో అదే విధంగా నేను మరలా నీ కొరకు నిలబడుతానయ్యా, నా హృదయంలో నా కుటుంబంలో అడుగు పెట్టవా అని కోరుకుంటానండి. విడిచిపెట్టిన దేవుడు నీ చేయి పట్టుకోబోతూ ఉన్నాడు. అందుకే లేఖనంలో రాయబడిన మాటను తెలుసండి, దేవుడు ఎడబాసిన సంగతి ఎవరు ఎరగలేదంట? చెప్పండి. శాంసోన్ ఎరగలేదంట. దేవుడు విడిచిపెట్టిన సంగతి నేనంటాను, ఆ కోపకు చెందిన వాళ్ళకి లేరంటారేంటి? దేవుడు దూరం అయిపోయిన సంగతినే మర్చిపోయి అబ్బా దేవుడు నా ఇంట్లో ఉన్నాడయ్యా. ఎక్కడ ఉన్నాడేంటి నీ ఇంట్లో? దేవుడు నీ ఇంటికి దూరమై ఎప్పుడో దూరం అయ్యాడు, కానీ విరజిమ్ముతున్నావు. దేవుడు ఇంకా నాతో ఉన్నాడు, నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసినంత మాత్రం దేవుడు నీ ఇంట్లో ఉంటాడేంటి? బైబిల్ చదివినంత మాత్రం దేవుడు నీ ఇంట్లో ఉంటాడేంటి? దేవునికి నీ హృదయం దూరముగా ఉందే, నీ పెదాలు దేవుని ఎలా స్తుతిస్తున్నాయి? మనం ఎలా ప్రార్థన పెదవులతోనే పక్కింటి వాళ్ళందరూ చూసేటట్లుగా రండి ఉత్సాహించే సాయంత్రం కాగానే కదా అమ్మా, సాయంత్రం కానీ చుట్టుపక్కల అందరూ చూడాలని మనం ఇంట్లో కూర్చొని, ఇంట్లో ఉన్న 4 కూర్చొని, ఇంట్లో ఉన్న 5 మంది కూర్చొని ఇక పాట ఎత్తుకుంటాం. ఏం పాట? దేవునికి స్తోత్రము గానము చేయుటయే. పాడండి. మనమందరము స్తుతి గానము చేయుటయే. అబ్బా పెదాలతో పాడుతున్నావు పెద్దమ్మ, పెదాలతోనే పాడుతున్నావు, హృదయం విప్పి కాదు. నువ్వు హృదయం విప్పి పాడితే ప్రభు నీ ఇంట్లో ఉంటాడు కదా. ప్రభు నీ ఇంట్లో ఉంటే నీకెందుకు కన్నీరు? ప్రభు నీ ఇంట్లో ఉంటే ఎందుకు నువ్వు మేలును చూడలేకపోతున్నావు?
నీవైనా, తెల్ల బట్టలు వేసిన నేనైనా. ప్రభు మనలో లేకపోతే వేదన పడుతూనే ఉంటాం. ప్రభు మనతో లేకపోతే ఇబ్బందుల మధ్యలో నడిపించబడుతూ వస్తుంటాం. అందుకని ప్రభు మనతో ఉండినట్లుగా ఇప్పుడు మన హృదయాన్ని ఏం చేసుకోవాలి? నివాస స్థలముగా మార్చుకోవాలి. అందుకే ప్రభు వారుతన్నారు, పూర్వం ఉండినట్లుగా నేను మిమ్మల్ని నివాస స్థలముగా చేయబోతూ ఉన్నాను. వాళ్ళని కాదు. ఈ హోసన్న మందిరంలో పూర్వం అడుగు పెట్టినప్పుడు ఏ విధముగా అయితే దేవునికి యోగ్యమైన వ్యక్తిగా, యోగ్యమైన కుటుంబముగా మీరు ఉన్నారో, మరలా ఈ దినము నుండి మీ కుటుంబాలన్నింటినీ నా ప్రభు అలా మార్చబోతూ ఉన్నారు. ఆ స్థితిలోనికి తీసుకొని రాబోతూ ఉన్నారు. ఆ స్థితిలో నా ప్రభు మేము నిలబెట్టబోతూ ఉన్నారు. ఆ స్థితి నా దేవుడు మీ కుటుంబాలకు దయచేయునుగాక. పూర్వం మనం ఎలా ఉన్నాం? దేవునికి నివాస స్థలముగా ఉన్నాం. ఇప్పుడు ఎలా ఉన్నాం? దేవునికి నివాస స్థలముగా లేము. అప్పుడు ఉన్నాం, ఇప్పుడు లేము. అప్పుడు ఉన్నప్పుడు మేలును చూసాం, ఇప్పుడు లేము కనుక మేలును చూడలేకపోతున్నాం. ఇప్పుడు రాబోయే రోజుల్లో ప్రభు నేను ఎలా ఉండమంటున్నాడంటే, ఇప్పటి వరకు గతహ అర్థమవుతుందా? జరిగిపోయిన రోజులను విడిచిపెట్టి జరగబోతున్న రోజుల్లో నీవు ఎలా ఉండాలో ప్రభు నీకు హెచ్చరిక చేస్తున్నాడు. ఇదిగో, పరిశుద్ధ స్థలముగా నీవు ఉండగలిగితే, నాకు నివాస స్థలముగా నీవు ఉండగలిగితే, రాబోయే రోజులలో కాదండి, ప్రభువుని నువ్వు చేరేంత వరకు, ప్రభువు నిన్ను తీసుకునేంత వరకు మీరు అత్యధికమైన దీవెనలు చూడబోతూ ఉన్నారు. అత్యధికమైన ఆశీర్వాదాలు చూడబోతూ ఉన్నారు. అత్యధికమైన ఆశీర్వాదము కలిగే చోట నా దేవుడు మిమ్మల్ని అందరినీ నిలబెట్టును గాక. రాబోయే రోజుల్లో మనం ఎలా ఉండబోతున్నాం? పరిశుద్ధ స్థలముగా మార్చుకుంటే అత్యధికమైన మేలులను మనం చూడబోతున్నాం. అందుకంటారు, పూర్వం ఉండినట్లు మీరు మరలా నాకు నివాస స్థలముగా ఉంటే నేను మిమ్మల్ని ఏం చేస్తా? అత్యధికముగా ఆశీర్వదిస్తా. పూర్వం మనం ఎలా ఉన్నాం? దేవునికి నివాస స్థలముగా ఉన్నాం. ఇప్పుడు ఎలా ఉన్నాం? నివాస స్థలముగా లేము. ఇక మీద మనం ఎలా ఉండాలి? దేవునికి నివాస స్థలముగా ఏ వ్యక్తి అయితే ఉంటాడో తప్పక ఆ వ్యక్తి ఆశీర్వాదం చూడటమే కాదండి, నా ప్రభు అయిన యేసుక్రీస్తు ముఖ దర్శనం చూడబోతూ ఉన్నారు. మేఘాల మీద ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట మహిమ కలిగిన సంఘముగా నీవు నిలిచి ఉండబోతూ ఉన్నావు. మనకి నివాస స్థలముగా ఎప్పుడైతే మారుతామో అప్పుడు దేవుడు అడుగు పెడతాడు. అడుగు పెట్టిన నాటి నుంచి మనకేం కలుగుతుంది? అత్యధికమైన దీవెన. మొదటి మాట, పూర్వం మనం ఎలా ఉన్నామంటే దేవునికి నివాస స్థలముగా ఉన్నాం. ఇప్పుడు మనం ఎలా ఉండాలి? దేవునికి నివాస స్థలముగానే ఉండాలి. ఉంటే అత్యధికమైన దీవెన. రెండవ మాట, దైవజనుడైన పౌలు రాసిన హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 32వ వాక్యం. చదువు బంగారా. అయితే మీరు వెలిగింపబడిన మీదట, అదిగో, శ్రమలతో కూడిన గొప్ప పోరాటం సహించిన పూర్వపు దినములను ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోనండి. ఇక తలెత్తి నన్ను చూడండి. దైవజనుడైన పౌలు, నన్ను చూడండి, ముగిస్తున్నాను, నన్ను చూడండి. దైవజనుడైన పౌలు సంఘానికి ఒక పత్రిక రాస్తూ, ఆ సంఘానికి ఒక హెచ్చరికతో కూడిన మాట అనుకోవచ్చు, సంఘాన్ని ధైర్యపరిచే మాట అనుకోవచ్చు, సంఘాన్ని పురికొల్పే మాట అనుకోవచ్చు. ఈ సంఘానికి ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారు. ఓ సంఘమా, పూర్వపు దినాలు మీరు ఎలా ఉన్నారు? పూర్వపు దినాలు అంటే మన కోణంలో ఆలోచిద్దాం. దేవుని నమ్మిన ఆ తొలి దినాలు మీరు అవి మర్చిపోవద్దండి. ఈ సంఘముతో పౌలు అంటారు, పూర్వం ఎలా ఉన్నారు? శ్రమలు కలిగినప్పుడు, బాధలు కలిగినప్పుడు, హింసలు కలిగినప్పుడు, లేకపోతే అవమానాలు కలిగినప్పుడు, నిందలు మీ మీద వచ్చి పడినప్పుడు, పోరాటాలు మీ ముంగిటి నిలబడి మిమ్మల్ని కృంగదీస్తున్నప్పుడు పూర్వపు దినాలు ఎలా ఉన్నారు? అన్నిటినీ సహించారు. ఈ సంఘం పూర్వం ఎలా ఉందంట?
సహించిందంట. దేనిని? శ్రమను. దేనిని? బాధను, హింసను, శోధనను, కరువును, కష్టమును, నష్టమును. అయ్య బాబు, ఈయన చెప్పుకున్న చాలా ఉన్నాయి. వీటన్నిటిని సంఘం ఏం చేసింది? సహించింది. ఎప్పుడు? దేవునిని నమ్మిన తొలి రోజులలో, దేవుని సన్నిధిలో అడుగుపెట్టిన ఆ తొలి రోజులలో శ్రమ కలిగినప్పుడు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి, బాబు ఈ శ్రమను నేను తట్టుకోలేకపోతూ ఉన్నాను, ఈ శ్రమను సహించగలిగిన శక్తి నాకు కావాలి, ఈ శ్రమ తొలగిపోయేంత వరకు, ఈ శ్రమను తీసివేసేంత వరకు నాకు ఓపికను దయచేయి, సహించగలిగిన కృపను నాకు అనుగ్రహించు అని నిత్యము నువ్వేం చేసేదానివి? దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఆ సహనం కొరకు వేడుకునేవాడివి, ఆ సహనం కొరకు వేడుకునే దానవు. అవునా కదా? ప్రారంభ రోజుల్లో శ్రమ వచ్చినప్పుడు ఈ శ్రమ నాకే ఎందుకు వచ్చింది అనేదానివా? అమ్మా ఏమన్నా కష్టం కలిగినప్పుడు ఈ కష్టం నాకే ఎందుకు కలిగింది అనేవాడివా? తొలి రోజులు అనేవాడివి కాదు. కష్టం వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వచ్చేవాడివి, మోకరించేవాడివి, కన్నీరు కార్చేవాడివి. ఆ కష్ట దినాలు తొలగిపోయేంత వరకు దేవుని పాదాలు పట్టుకునేవాళ్ళు. ఇప్పుడు రోజులు గడిచే కొలది ఏమైంది? పౌలు అదే అంటున్నారు. ప్రారంభంలో ఎలాగైతే సహించారో, పోరాటాలు మీ ముంగిటి నిలబడినప్పుడు, శ్రమ దినాలు మిమ్మల్ని పలకరిస్తున్నప్పుడు, ఆటంకాలు మీ చుట్టూ చేరి మిమ్మల్ని కృంగదీస్తున్నప్పుడు, ఆ శ్రమల మధ్యలో మోకరించి దేవుడి వైపు చూచారు కదా, నా గురికమ్మం దేవుడని తలంచారు కదా, నా దేవుని చేతులకు అప్పగిస్తే ఎంతటి కార్యమైనా ఆయన సాధ్యపరుస్తాడని తలంచి విశ్వాసం కలిగిన వారై దేవుని వైపు చూచారు కదా. ఇప్పుడు ఆ స్థితి మీకు లేదు. హెబ్రీ సంఘంతో అంటున్నాడు, ఆ స్థితి ఇప్పుడు నీకు లేదు, ఆ సహనం ఇప్పుడు లేదు. ఓ సంఘమా, ఆ పూర్వపు దినాల్లో ఏ సహనమైతే కలిగి ఉన్నారో ఆ సహనము కలిగి అడుగులువే. ఎందుకంటే సహించిన వారే ఏలబోతూ ఉన్నారు, సహించిన వారే సింహాసనం సొంతం చేసుకోబోతూ ఉన్నారు, సహించిన వారే యేసయ్యతో పాటు పరలోక రాజ్యములో అడుగు పెట్టబోతూ ఉన్నారు. కనుక నీవు ఆయనతో ఉండినట్లుగా, ఆయన సింహాసనం మీద కూర్చున్నట్లుగా ఈ లోకంలో కలుగుతున్న శ్రమలను మీరేం చేయాలి? పూర్వము ఏ విధముగా అయితే సహించారో మరలా మీరేం చేయాలి? చెప్పండి. అందుకే యేసు ప్రభు కూడా ఈ సహనమును గురించి మాట్లాడారు. ఇదిగో నా నిమిత్తం మీకు నిందలు వస్తాయి, నా సువార్త ప్రకటించేటప్పుడు బాధలు ఎదుర్కొంటారు, సువార్తను ప్రకటించేటప్పుడు మీ నిందలు మోపుతారు, నా నిమిత్తం మీరు హింసించబడతారు, నా నిమిత్తం మీరు చంపబడతారు. ఇవన్నీ కలుగుతున్నా మీరేం చేయాలి? సహించండి. అవట్లేదా? నేను అంటానండి, క్రైస్తవుడికి హింసలు వస్తాయి, క్రైస్తవుడికి శోధనలు వస్తాయి, క్రైస్తవుడు ఇబ్బందుల పాలవుతాడు, క్రైస్తవుడు చిత్రవదన చేయబడతాడు, క్రైస్తవుడు హింసించబడతాడు, క్రైస్తవుడి మీదకి కత్తి ఎగిసిపడుతుంది, క్రైస్తవుడి మీదకి అవమానాలు ఎగిసిపడుతాయి. ఎగిసిపడితే ప్రతిదీ ఎగిసిపడుతుంది. ఎగిసిపడుతుందని మనం ఆరాటపడవలసిన అక్కర్లేదు. అవి ఎన్ని ఎగిసిపడుతున్నా మనం నిమ్మలముగా సహించిన వారమైతే వస్తున్న వాటిని చూసి మనము నోరుపోవలసిన అవసరం లేదండి. కలుగుతున్న వాటిని చూసి నోరు మెదపవలసిన అవసరం లేదు. ఓహో వస్తున్నాయా, జరుగుతున్నాయా, నిజమే, ఈ సమయములో నేను క్రీస్తు కొరకు నిలబడ్డాను గనుక, ఈ సమయములో నేను క్రీస్తును చేరబోతున్నాను గనుక, క్రీస్తుకు సమీపంగా ఉండబోతున్నా గనుక హింసలు కలుగుతాయి. మాట చెప్పనా, ఒక హింస మనకు కలుగుతుందంటే మనం దేవునికి దగ్గర అవుతున్నాం. ఏం కలుగుతుంటే, ఒక శ్రమ మన ఎదుట నిలబడుతుంది అంటే, మనల్ని పలకరిస్తుందంటే మనం ఎవరికి దగ్గర అవుతున్నాం? లోకానికి దూరం అవుతున్నాం, లోక సంబంధమైన వాటికి దూరం అవుతున్నాం. క్రీస్తుకు నీవు సమీపంగా నిలిచి ఉండబోయే రోజులు సమీపంగా ఉన్నాయి అని నువ్వు తలంచి, ఎన్ని శోధనలు ఎన్ని ఇబ్బందులు వస్తున్నా ఇప్పుడు ఏం చేయాలి సంఘం? చెప్పండి, ఏం చేయాలి? అందుకే చక్కగా వ్యాఖ్యానం చేస్తున్నాడు దైవ సేవకుడు. సంఘమా, ఇదిగో ఈ హింసలు కలుగునప్పుడు, ఈ శోధనలు కలిగినప్పుడు మీరందరూ ఏం చేయాలి? సహించండి. పూర్వం సహించారు కదా,
పూర్వం మౌనంగా ఉన్నారు కదా, పూర్వం దేవుడు చూచుకుంటారు అని తలంచావు కదా, పూర్వం దేవుని చేతులకు అప్పగించావు కదా, పూర్వం దేవుని మీద ఆధారపడ్డావు కదా, మరి ఇప్పుడు కూడా ఆ కలుగుతున్న శ్రమలను చూచి నువ్వు అడుగు ముందుకు వేయవద్దు. కలుగుతున్న వాటిని చూచి నీవు ముందుగా వెళ్ళి మాట్లాడవద్దు. మౌనమైపో, సహించు. నీ సహనమే నీ చేతులకు విజయమును కలగ చేయబోతూ ఉంది. నీ సహనమే నీవు విజయమును చూచేటట్లుగా అద్భుతం చేయబోతూ ఉంది. నీ ఓర్పే నీకు విజయాన్ని చేకూరుస్తుంది. అందుకని ఇప్పుడు ఏం చేయాలి సంఘం? మీరు పూర్వం ఉండినట్లుగా ఇప్పుడు కూడా మీరు ఏం చేయాలి? సహించండి. ఇప్పుడు మీరు సహించిన వారైతే తప్పక మీరేమవుతారు? ఏలుబడి చేస్తారు. మీరు సహించిన వారైతే మీరు ఎక్కడుంటారు? యేసయ్యతో పాటు. అందుకే యేసుక్రీస్తుని గురించి కూడా రాయబడిన మాటను తెలుసండి. తను ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు సిలువ వలన కలిగిన శ్రమను ఏం చేశాడంట? సహించాడంట అండి. తన ఎదుట ఒక ఆనందం ఉంది. ఏ ఆనందం? నా ద్వారా లోకానికి ఒక రక్షణ కలగబోతుంది. ఒక ఆనందం. నేను కార్చిన ఈ రక్తము వలన లోకానికి పాప విమోచన కలుగుతుందని ఒక ఆనందం. ఆయన లోకాన్ని చూచాడు, నశించిపోతున్న ఆత్మలను చూచాడు. ఈ ఆత్మలు రక్షించబడేదానికే కదా నేను పంపబడిన ఉద్దేశాన్ని నేను నెరవేర్చాలి కదా అని ఆనందాన్ని చూచి ఈ శిలువ శ్రమను ఏం చేశాడు ఆయన? చెప్పరేంటండి? కొరడాలతో కొడుతున్నారు, వీపు విమానం మోత మోగుతుంది. పాల వంటి ఆయన శరీరం, ఆయన దేహం సాళ్ళ వల్ల దున్నబడుతుంది. దున్నబడిన వాటిలోంచి రక్తం ఏరులై పారుతూ ఉంది. ఓ మాట చెప్పనా? ఆఖరి రక్తపు బొట్టు వరకు యేసుక్రీస్తు ఈ భూమి మీద చిందించాడు. ఏ ఒక్క రక్తపు బొట్టు కూడా ఆయన దాచుకోలేదండి. మనం అడిగామనుకో, ఏమయ్యా ఒక రక్తపు బొట్టైనా ఉంచుకోకపోయావా? ఆ రక్తపు బొట్టు నాలో కానీ ఉన్నదనుకో, నేను దైవ చిత్తాన్ని నెరవేర్చిన వాడను కాను. నా ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు నేను వేచి చూచిన వాడను కాను. ఈ రక్తపు బొట్టు, ఆఖరి రక్తపు బొట్టు వరకు నేను కారుస్తేనే నేను పడిన శ్రమకు ప్రతిఫలం దొరుకుతుంది అని. ఇదిగో ఇక్కడ కూర్చున్న మనందరి కొరకే కాదండి, ఇక్కడ కూర్చున్న మనందరి కొరకే కాదు, ఈ భూమి మీద పుట్టి పెరుగుతున్న నర్రములాడుతున్న ప్రతి నరుని కొరకు, ఒక కులాని కోసం కాదు, ఒక మతాని కోసం కాదు, ఒక సంఘాని కోసం కాదు, ఇంకొక దాని కోసం కాదండి, నర్రములాడుతున్న ప్రతి నరుని కోసం నేను ప్రకటించే యేసుక్రీస్తు ఆఖరి రక్తపు బొట్టు వరకు ఈ ప్రపంచంలో కార్చాడు. ఆ కార్చబడిన ఆ రక్తము ద్వారా ఈనాటికి రాబోతున్న రోజులలో కూడా అనేకులను మార్చివేయబోతూ ఉంది. ఆ పరిశుద్ధమైన రక్తం అనేకులను పరిశుద్ధపరచబోతూ ఉంది, అనేకులను శుద్ధి చేయబోతూ ఉంది, అనేకులను కడగబోతూ ఉంది. ఆయన ఎదుట మహిమ కలిగిన సంఘముగా నిలబెట్టబోతుంది. పరిశుద్ధమైన యేసు రక్తం ప్రతి వారిని పరిశుద్ధ పరుస్తూనే వస్తూ ఉంది. అందుకని ఆయన దానిని తలంచి ఏ విధము చేతనైనను ఈ శ్రమను నేను భరించి, ఈ శ్రమను నేను సహించి నా సంఘము కోసం నేను ఓర్పుతో నిలబడాలి అని సిలువ శ్రమలన్నిటినీ యేసుక్రీస్తు సహించాడు. కనుకనే ఇదిగో ఈరోజు మీరు ఇక్కడ, నేను ఇక్కడ ఉన్నాం. ఆయన సహించలేదనుకో మనం ఎవరిమో, ఇది నా వల్ల కాదు అనుకుంటే ఈరోజు మనం బ్రతికి బట్ట కట్టేవారు కాదు. ఆయన సహించాడు. ఇప్పుడు నేనంటాను, మనల్ని సృష్టించిన సృష్టికర్త సహిస్తే, మనకు మాదిరిగా ఆయన నిలబడి శిలువ శ్రమను సహిస్తే, మరి నీ ఎదుట నీకు కనపడుతున్నా, నిన్ను పొంచి ఉన్నా, నీ కుటుంబంలో అలచడి రేపుతున్నా ఆ శ్రమను బట్టి నువ్వెందుకు సహించలేకపోతున్నా? ఏంటండి, ఎందుకు సహించలేక సతికిల పడిపోతున్నావు? సహించవలసిన నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు తెలుసా? ఎదురు తిరుగుతూ ఉన్నావు. ఒకప్పుడు సహనం చాలా బాగుంది మనకి. ఎవరికి మళ్ళీ చెప్తున్నాను, పూర్వపు రోజులలో ఎంత సహనమో ఇప్పుడు
పూర్వపు రోజులు ఎవరైనా ఒక మాట అంటే స్తోత్రం స్తోత్రం ప్రభువా, ఈ అక్కను మార్చయ్యా, ఈ అన్నను మార్చయ్యా అన్న నోరు ఎప్పుడు మాట్లాడరే. పూర్వపు రోజుల్లో ఈ అక్కను మార్చయ్యా, ఈ అన్నను మార్చయ్యా అన్న నోరు ఇప్పుడు ఒక్క మాట అంటే స్తోత్రం స్తోత్రం ప్రభువా, ఈ అక్కను మార్చంటున్నా, ఏ రా చూసుకుందా. అంతటి శ్రమ కలిగిన యేసు ప్రభు సహించాడు. ఒక సేవకుడిగా నా ముగింపు మాటలుగా నేను మీతో చెప్తున్నాను. ఆ రోజు పౌలు సంఘానికి చెప్పాడు, ఇదో సంఘమా, పూర్వపు దినాలు ఏ విధంగా అయితే మీరు సహించి మీరు అడుగులు వేశారో, మీకు కలుగుతున్న పోరాటాలు, మీకు కలుగుతున్న శ్రమలలో మీరు ఎలా సహించి అడుగులు వేశారో, అదేవిధంగా ఇక మీదట మీరు సహించండి. శ్రమలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయని పారిపోవలసిన అక్కర్లేదు, సహించు అని ఆ సంఘానికి చెప్పినట్లుగా నా ముగింపు మాటలుగా ప్రభువు రాకడ దినాలలో ఒక సేవకుడిగా మళ్ళా చెప్తున్నానండి. ఇదిగో ఇప్పటి వరకు సహించలేని మనస్తత్వంతో నువ్వు అడుగులు వేస్తున్నావా? ఎదుటి వారిని చూసి సహించలేకపోతున్నావా? ఎదుటి వారిని చూసి ఓరవలేకపోతున్నావా? ఎదుటి వారిని చూసి కుయుక్తి పడుతున్నావా? సహించవలసిన అనుభవాలు నీలోని తొలగిపోతున్నాయా? సహనము దూరమైపోయిందా? సహనము దూరమైపోయినందువలన దేవుడికి నువ్వు దూరమైపోతున్న సంగతి నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. అందుకే ఈ ఆరాధనలో ఏ శ్రమ కలుగుతున్నా, ఏ బాధ కలుగుతున్నా, ఏ కష్టం కలుగుతున్నా నోరు విప్పకుండా, పెదాలు విప్పకుండా నీవు సహించగలిగితే, శ్రమను తట్టుకోగలిగితే, ఓర్పును తట్టుకోగలిగితే, నీ ఎదుట నిలబడి నిన్ను భయపెడుతూ ఉన్న ప్రతి పరిస్థితులను నీవు సహించగలిగితే తప్పక నా దేవుడు నీ చేతులకు సింహాసనం అప్పగించబోతూ ఉన్నాడు. సింహాసనం మీద నీవు ఉండబోతూ ఉన్నావు. యేసుక్రీస్తుతో పాటు నీవు నిలిచి ఉండబోతూ ఉన్నావు. నిలిచి ఉండాలి అంటే నీవు ప్రతి శ్రమలో, ప్రతి అవమానములో, ప్రతి కష్టములో నీవు సహనము కలిగి నిలిచి ఉండగలిగితే తప్పక నా దేవుడు ఆయన సింహాసనం నీ చేతులకు అప్పగించబోతూ ఉన్నాడు. అందుకని రాబోతున్న దినాలలో నీవు దేవుని ఎదుట నిలబడాలి అంటే, రాబోతున్న రోజులలో నీవు మేఘాల మీద నిలిచి ఉండాలి అంటే, రాబోతున్న రోజులలో దేవుడు కట్టబోతున్న ఆ పట్టణంలో నీవు నిలిచి ఉండాలి అంటే, ఈ లోకములో కలుగుతున్న శ్రమలు నువ్వేం చేయాలి? చెప్పరేంటండి? మనకే, దేవునిని నమ్మిన మనకే శ్రమ. ఎవరికి? పక్కింటి వాళ్ళకి రావు, లోకస్తులకు రావు, సాతానికి సంబంధించిన వ్యక్తులకు రావు. ఎవరికి వస్తాయి? దేవునిని ఎరిగిన వ్యక్తికే శ్రమ వస్తుంది. దేవుని సన్నిధిలో నిలబడుతున్న నీకే శ్రమ కలుగుతుంది. దేవుని కొరకు నిలబడాలని తలంచిన నీకే శ్రమ కలుగుతుంది. లోకం బాగా సంతోషకరంగా అడుగులు వేస్తుందండి. లోకం తనకు నచ్చినట్లుగా వెళుతుందండి. దేవుని సన్నిధిలో ఉన్న మనకేం కలుగుతుంది? ఏంటి? కష్టం. ఈ కష్టం ఇక పోదా, ఇక తొలగిపోదా అనే సహనాన్ని కోల్పోవద్దు. ఇంకెన్ని సంవత్సరాలు చూడాలి, ఇంకా ఎన్నేళ్ళు చూడాలి, ఇంక ఎంతవరకు నిలబడాలి? అసహనం వద్దు, అసహనం వద్దు. నీవు సహించు చూడు, త్వరలోనే నా దేవుడు నీ ముంగిట ద్వారాలు తెరవబోతూ ఉన్నాడు. సహించిన వ్యక్తుల ద్వారాలు తెరవబోతూ ఉన్నారు. ఏ వ్యక్తి అయితే సహిస్తుందో, ఏ వ్యక్తి అయితే సహించి ఓర్పుతో నిలబడుతుందో ఆ వ్యక్తి ఎదుట వెయ్యబడిన ప్రతి తలుపులు నా దేవుడు తెరవబోతూ ఉన్నాడు. ప్రతి తలుపు తెరవబడినట్లుగాను దేవుడు నూతనమైన కార్యములు జరిగించబోతూ ఉన్నారు. అలాంటి కార్యములు చేసి మీ గుడాల పట్ల నా దేవుడు ముగించును గాక. అందుకని మనకు కలుగుతున్న కష్టమును చూచి అధైర్యపడకుండా నువ్వు ధైర్యముగా నిలబడితే తప్పక రాబోతున్న రోజులలో నువ్వేం చూడబోతూ ఉన్నావు? ద్వారాలు తెరవబడుట చూడబోతూ ఉన్నావు. తెరవబడటమే కాదు, దేవుడు చెయ్యి పట్టుకుని తన సింహాసనం ఎద్దకు నిన్ను తీసుకొని వెళ్ళబోతూ ఉన్నాడు. తనతో పాటు తన సింహాసనం మీద నిన్ను కూర్చోబెట్టబోతూ ఉన్నాడు. ఎందుకని? నీవు ఈ లోకములు అన్నిటిని సహించావు కనుక. సహించిన వ్యక్తి మాత్రం ఎక్కడికి వెళ్తాడు? అది పూర్వపు దినాలు ఏ విధంగా అయితే సహించావో ఇప్పుడు జరగబోతున్న ఈ రోజులో నువ్వు సహించగలిగితే తప్పక నువ్వు దేన్ని చేరబోతున్నావు? సింహాసనం చేరబోతున్నావు. ఆ సింహాసనం చేరాలి అంటే, ఆ సింహాసనం మీద కూర్చున్న యేసయ్యతో నువ్వు ఉండాలి అంటే ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు బ్రతికినంత కాలం ఎలా ఉండాలి? సహించిన వారై. అందుకే పౌలు అంటాడు కదా, మీ సహనము సకల జనులకు తెలియనివ్వండి. ఫిలిప్పి సంఘంతో అంటాడు, సంఘమా మీ సహనము ఎవరికి తెలియాలి?
గట్టిగా చెప్పండి. మన సహనం పక్కింటి వాళ్ళకి తెలియట్లా. పక్కింటి వాళ్ళని అడిగితే మన జీవిత చరిత్ర చెప్పేస్తున్నారు. ఆ అమ్మ చర్చికి వస్తుంది కానీ ఏం ప్రయోజనం లేదు పాస్టర్ గారు నోరు తెరిస్తే. ఏంటిది? అయ్యా ఆదివారం మాత్రం తలచీర కడుతుందయ్యా, ఆదివారం మాత్రం పెద్ద బైబిల్లో పడుతుందయ్యా. చిన్నది కూడా కాదు, కనపడట్లేదు, పెద్ద బైబిల్లో పడుతుందయ్యా. పెద్ద బైబిల్ పట్టుకుని వస్తుందయ్యా. ఎక్కడికి? చర్చికి. కానీ ఏం లేదయ్యా, సహనం లేదే. చాలామంది భర్తలు కూడా చెప్తారు మీ గురించి. అయ్యా చర్చికి వస్తుంది కానీ మా ఆవిడ ఇంట్లో మాత్రం, చర్చిలో ఎట్టుండో తెలియదు కానీ ఇంట్లో మాత్రం ఏం లేదు అమ్మా, ఏం లేదు, సహనం లేదు. అక్క మీరు ఎంత సహనం కలిగి ఉంటారో అంత మేలును చూస్తారు. సహనమే మనకి ఏంటి విజయం. అందుకని ఇప్పుడు మనం అందరం ఎలా ఉండాలి? గట్టిగా చెప్పు, ఎలా ఉండాలి? పూర్వం కలిగిన సహనం ఇప్పుడు ఉండాలి. సహనం లేదనుకో నీకు పరలోకమే లేదు. చిన్నదానికే మనకు సహనం కోల్పోయామనుకో, చిన్నదానికే మనం ఊడ్చుకోలేకపోయామనుకో, చిన్నదానికే ఇంక నేను చెప్పనక్కలే, చాలా ఉన్నాయే. చిన్న వాటికే సహనాన్ని కోల్పోయి వాళ్ళ మీద నోరు విప్పామంటే నువ్వెవరివి? సాతాను సంబంధివి. అందుకని సహనం కోల్పోకుండా నిత్యము సహనముతో మనం అడుగులు వేసినంతకాలం దేవుడు ఎవరితో ఉంటాడు? మనతోనే ఉంటాడు. అందుకే ముగిస్తున్నాను, మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. ఈ దినము నుండి మీరందరూ మీకు కలుగుతున్న శ్రమలన్నిటిలో సహనము కలిగి బ్రతుకుదురుగాక. గట్టిగా పూర్వము దేవుని సన్నిధిలో ఉన్న సహనం దేవుడు మరలా మీకు దయచేయునుగాక. సహనము కలిగిన ప్రతి ఒక్కరికి నా దేవుడు సింహాసనాన్ని అప్పగించునుగాక. చిన్న ప్రార్థన. అందరూ ఓ చిన్న ప్రార్థన చేసుకోండి. యేసయ్య ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇదిగో విజ్ఞాపన చేస్తున్నాను, నా పూర్వపు స్థితి నాకు కావాలి. నీ సన్నిధిలో కోరిక కలిగి బ్రతుకుతున్నాను. ఆ పూర్వపు దినాలు నేను మరలా చూడాలి. విజ్ఞాపన చేసిన నీ జీవితమునకు, కోరిక కలిగి అడుగుతున్న నీ జీవితమునకు నా దేవుడు మరలా కట్టబోతూ ఉన్నారు. పూర్వం ఉండినట్లుగా నేను మరలా దానిని కట్టబోతూ ఉన్నాను అని నా ప్రభు నీతో వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఆ పూర్వపు స్థితి, ఆ పూర్వపు వైభవం నా దేవుడు మరలా మీకు దయచేయబోతూ ఉన్నాడు. ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా. మహామహిమతో నిందిన కృపా సత్య సంపూర్ణుడా, మహామహిమతో నిందిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా నా స్తుతుల అందరు గట్టిగా నీకోసమే యేసయ్యా, మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, కరములు చాచి జలరాశులలో నుండి నన్ను లేవనెత్తితివి, క్షేమమును నన్ను వెంబడించి అనుదినం కాచితివి.
కరములు చాపి జలరాశులలో నుండి నన్ను లేవనెత్తితివి. క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినం కాచితివి. అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు. నిర్మలుడా బాహువు అక్షయుడా ప్రేమను చూపి ఆదరించి మహామహిమతో నిండిన కృపా. అందరూ ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా. నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా. మహిమను విడచి భూమిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని మహిమను విడచి భూమిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి. సభయుడవై నా పాదములు తొట్టిల్లన్నీ ఎక్క స్థిరపరచి నీ కృపలో. అందరూ సభయుడవై నా పాదములు తొట్టిల్లన్నీ ఎక్క మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా. ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా. నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా. నీకోసమే యేసయ్యా. నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా. స్తుతుల సింహాసనం స్తుతుల సింహాసనం స్తుతుల సింహాసనం స్తుతుల సింహాసనం నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా. నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా. నా స్తుతుల సింహాసనం నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా. ఇదిగో నా స్తుతుల నీలో నివసింపేస్తున్నా యేసయ్యా. యేసయ్యా యేసయ్యా ఆరాధన నీవయ్యా. ఆనందము యేసయ్యా. ఆరాధన నీవయ్యా. ఆనందము యేసయ్యా. ఆనందము యేసయ్యా. యేసయ్యా ఆరాధన యేసయ్యా. స్తుతుల సింహాసనం స్తుతుల సింహాసనం నీకోసమే నా యేసయ్యా. నీకోసమే నా యేసయ్యా. నీకోసమే నా యేసయ్యా. నీకోసమే యేసయ్యా. స్తుతుల సింహాసనం
స్తుతుల సింహాసనము నీకోసం యేసయ్యా. మరొకసారి నేను అడుగుతూ ఉన్నాను, నన్ను పరిశుద్ధపరచు, మహిమతో నింపు, నింపు, నింపు. పూర్వపు స్థితి మాకు కావాలి, మరలా నివాస స్థలములను కట్టబడాలి. మేము పూర్వం సహించినట్లుగా సహించగలిగిన కృపను అనుగ్రహించు. అదిగో అదిగో నా దేవుడు నీకు దయచేయబోతూ ఉన్నాడు, నీలో నివసించబోతూ ఉన్నాడు, అడుగు పెట్టబోతూ ఉన్నాడు. స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా, నీకోసమే యేసయ్యా. ఈరోజు ప్రభువుని అడుగు, ఆ పూర్వపు స్థితి నాకు కావాలయ్యా, విజ్ఞాపన చేస్తున్నాను, కోరిక కలిగి బ్రతుకుతూ ఉన్నాను, మరల నన్ను కట్టవా అని అడగగలిగితే నివాస స్థలముగా నా దేవుడు మరలా నిన్ను కట్టబోతూ ఉన్నాడు, యోగ్యమైన వ్యక్తిగా నిన్ను కట్టబోతూ ఉన్నాడు. కట్టిన నీ బ్రతుకునకు అత్యధికమైన మేలును దయచేయబోతూ ఉన్నాడు. పూర్వము కలిగిన సహనములో దేవుడు మరలా నిన్ను నిలబెట్టబోతూ ఉన్నాడు. నిలబెట్టిన దేవుడు ఆయన సింహాసనం నీకు స్వాస్థ్యముగా అప్పగించబోతూ ఉన్నాడు. సహించిన వాడు ఏలబోతూ ఉన్నాడు, సహించిన వ్యక్తి సింహాసనం మీద కూర్చోబోతూ ఉన్నాడు, సహించిన వ్యక్తి యేసుతో ఉండబోతూ ఉన్నాడు. సహనము నువ్వు కలిగి ఉండాలి. పూర్వపు స్థితిలో కట్టబడినట్లుగా నువ్వు మరలా కట్టబడాలి. అలా కట్టబడుతాను, సహనం కలిగి ఉంటాను అని నిర్ణయం తీసుకొని ప్రార్థన చేసుకోండి. మీ కొరకు మేము కూడా ఒక చిన్న ప్రార్థన చేయబోతున్నాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, జీవాధిపతి, కృపగలిగిన తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. అయ్యా, ఈ పునరుద్ధానపు ఆరాధనలో నా తండ్రి నీకు స్తోత్రం నాయన. పాటల ద్వారా, ఆత్మ ఆరాధన ద్వారా నా తండ్రి, వాక్య పరిచర్య ద్వారా మీ శ్రేష్టమైన నామానికి మహిమ తెచ్చుకున్నందుకు స్తోత్రం. అయ్యా, మీ సన్నిధిలో ఆశతో ఆకాంక్షతో చేరి వచ్చిన మా అందరితో దైవ సేవకుల్ని మరుగుపరిచి యేసయ్యా, యోబు అంటూ ఉన్నాడయ్యా, విజ్ఞాపన చేస్తూ ఉన్నారు తండ్రి, కోరిక కలిగి ఉన్నారయ్యా. పూర్వం నేను ఉండిన ఎడల ఎంత మేలు అని. యేసయ్యా, దావీదు యొక్క గుడారం పడిపోయింది, మరలా దానిని మీరు కట్టి అయ్యా నిలబెట్టారయ్యా. ఆ విధంగా నా తండ్రి మేము కూడా మీ సన్నిధిలో యేసయ్యా ఒక తీర్మానం కలిగిన తండ్రి, పూర్వపు స్థితిని మీరు మాకు అనుగ్రహించండి అయ్యా అని ప్రతి ఒక్కరూ నా తండ్రి మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉండగా విజ్ఞాపనని మీరు ఆలకించండి అయ్యా. మీకు స్తోత్రం తండ్రి. యేసయ్యా, పూర్వం మేము నా తండ్రి మీకు నివాస స్థలముగా ఉండి అయ్యా పరిశుద్ధులంగా నడిపించబడిన దినాలు నా తండ్రి. అయితే ఇప్పుడు ఉండలేకపోతూ ఉన్నారయ్యా. ఎంతోమంది మీ సన్నిధిని, సహవాసాన్ని, పూర్వం మీ సన్నిధికి ఆసక్తి కలిగి వచ్చేవారయ్యా. పూర్వం మీ సన్నిధిలో ప్రార్థన చేసేవారయ్యా. పూర్వం మీతో సహవాసము కలిగి నడిపించబడేవారు తండ్రి. అయ్యా, హెబ్రీ సంఘస్థులు నా తండ్రి పూర్వం శ్రమలు సహించిన వారిగా అయ్యా సంఘంలో స్థిరపరచబడారయ్యా. ఆ విధంగా నేను తండ్రి మీ సన్నిధికి వస్తున్న మా విశ్వాసులందరూ కూడా నా తండ్రి శ్రమలు కలుగుతున్నాయా, ప్రతి ఒక్క అవమానాలు కలుగుతున్నాయా, బలహీనతలు కలుగుతున్నాయా. అయినప్పటికీ నా తండ్రి సహనము కలిగి, ఓర్పు కలిగి యేసయ్యా నడిపించబడినట్లుగా మీరు సహాయము చేయండి. సహనము కలిగిన వారు మీతో అయ్యా మీ సింహాసనము ఎదుట మీతో కూర్చుంటారు అని లేఖనాల ద్వారా మాతో మీరు ముచ్చటించారయ్యా. మీకు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఇంతవరకు వాక్యం చెప్పినా మీరు మాకు అనుగ్రహించిన సేవకులకు కూడా ఇంకా మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించి ఈ ప్రాంతానికి కావాల్సిన రెట్టింపైన అభిషేకము చేత మీరు నింపమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ఈ ఆరాధన ప్రారంభం అల్పంగా ఉన్నప్పటికీ ముగింపు మహిమకరంగా మీరు మార్చినందుకై మీకు స్తోత్రం నాయన.
యేసయ్యా మీ సన్నిధిలో తీర్మానం కలిగి అయ్యా ప్రార్థనలో పాలు పొందిన కుటుంబాలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీకు స్తోత్రం. పూర్వం ఉండినట్లుగా వారు కూడా విజ్ఞాపన చేసుకోవాలి. యేసయ్యా నివాస స్థలముగా నా తండ్రి మీకు సమీపస్తులుగా మార్చబడినప్పుడు అత్యధికమైన మేలులు చేసే దేవుడవయ్యా. అయ్యా సహనాన్ని కలిగి నడిపించబడినప్పుడు ఆత్మీయ జీవితంలో అంతం వరకు స్థిరపరిచి మీ సింహాసనముతో మీరు అతి త్వరలో రానయ్యుంటుండగా మిమ్మల్ని ఎదుర్కొనే భాగ్యాన్ని మా అందరికీ మీరు అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి. నీకు స్తోత్రం. మీ సన్నిధిలో ఆకాంక్షతో చేరి వచ్చిన కుటుంబాలన్నిటినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీకు స్తోత్రం. ఈ వాక్యం నా తండ్రి వారి యొక్క హృదయాలలో మీరు నీరు కట్టి ఫలింప చేయమని వేడుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం, సన్నిధి సముఖం కూడి వచ్చిన వారికి ఈ ఆరాధనలో పాలు పొంది నిర్ణయం తీసుకున్న ప్రతి ఒక్కరికి నా దేవుడు మరలా పూర్వం ఉండిన ఆ స్థితిలోకి ప్రతి ఒక్కరిని తీసుకొని వచ్చి అత్యధికమైన మేలుల చేత నింపును గాక. ఆమెన్. ఆమెన్.